హాయ్ గైస్, ఆ రెండు ప్రోమోల గురించి ఈ వీడియోలో స్పష్టంగా మీకు నా ఒపీనియన్ ఏంటనేది తెలియజేస్తా. చెప్పానుగా, సతీష్ గారు ఇంకొక 1 డే పడుతుంది రావడానికి. ఈలోపు ఆయన చెప్పే అప్డేట్స్ అనేవి నేను మీకు వెంటనే షేర్ చేస్తూ ఉంటా. ఈ రెండు ప్రోమోలకు సంబంధించి క్లిస్టల్ క్లియర్గా ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు దానికి హోస్ట్ ముందు జరిగిన పంచాయతీ ఏంటి, జడ్జిమెంట్ ఏంటి అనేది క్లియర్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ పంచాయతీ నెంబర్ 1, తనూజ ఆ రోజు ఉమెన్ కార్డు వాడడం. ఆడపిల్లని కొంచెం చూసి పెట్టండి, అబ్బాయిల్ని చేసినట్టు హ్యాండిల్ చేస్తారేంటి, అది ఇది అని చెప్పి చాలానే చేసింది. ఆ రోజు తనూజ చేసిన అతి అయితే మామూలు అతి కాదు. అతికి పరాకాష్ట అన్నా సరే చాలా తక్కువ అవుద్ది. జస్ట్ డీమోన్ పవన్ వాళ్ళు కమాండర్గా వాళ్ళు రాజులు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జస్ట్ ఇలా చెయ్యేసి నెట్టలేదు కూడాను. జస్ట్ ఇలా అన్నాడు. ఆ టైంలోనే నిఖిల్ వచ్చి ఇలా పట్టుకునేసరికి ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటని చెప్పి ఆయన మీద ఫస్ట్ మీరు గమనిస్తే క్లియర్గా ప్రోమోలో గమనించండి. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. తనుజ ఫస్ట్ కామెడీగా స్టార్ట్ చేసింది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి, ఆడపిల్లని అబ్బాయిలాగా ఇచ్చేస్తారట అని. అంటే ఇది ఎలా ఉందంటే ఈ డైలాగు, ఆడపిల్లలు అంటే అలుసు అనుకున్నారా అని చెప్పి బండ్ల గణేష్ డైలాగ్లో ఉంది. అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో బండ్ల గణేష్ డైలాగ్ ఉంటుంది కదా, ఆడపిల్లలంటే అలుసు అనుకున్నారా అని చెప్పి అలా ఉంది. అలా సరదాగా స్టార్ట్ చేసింది అనేసి దాన్ని అలాగే సీరియస్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయి అతని మీద ఎన్ని బ్లండర్స్ వేసిందంటే, అబాండాలు వేసిందంటే డీమోన్ పవన్ మీద. ఏమో నేను ఊరుకుని ఉంటే ఇంకా ఏదైనా చేసేవాడువేమో, ఎలా అలా ఫోర్స్గా ఎలా చేస్తావు, అలాగా వాళ్ళు చెప్తే నువ్వు చేస్తావా, అది ఇది అని చెప్పేసి ఎన్ని మాట్లాడిందో. మెయిన్ జెండర్ కార్డు వాడింది, ఉమెన్ కార్డు తీసింది ఫస్ట్. 2 అతను ఏదో నెట్టేసాడు మూర్ఖంగా అన్నట్టు చేసింది. 3 ఊరుకుంటే నువ్వు ఇంకేదైనా చేసేవాడు అన్నట్టు పోర్ట్రేట్ చేసింది. చాలా చేసింది. దానికి నాకు అడిగితే ఈ కోటింగ్ చాలా తక్కువ. ఇప్పుడు హోస్ట్ ఏదైతే నాగార్జున గారు చెప్పారో ఇది చాలా తక్కువ అని అనుకుంటున్నాను. ఆవిడ అన్ని నిందలేసింది. ఎందుకు తనుజ గురించి అంటున్నానంటే, ఇదే తనుజ మాట్లాడితే ఏముంటుంది, ఆ రోజు గౌరవ్ ఆ బకెట్ల టాస్క్ వాటర్ తీసుకెళ్ళి బకెట్లు పోసి అక్కడ నింపాల్సిన టాస్క్లు, ఎమానియల్తో కలిపి ఆడిన టాస్క్లు అంత కష్టపడి ఒళ్ళు హూనం అయిపోతే బయటకు వచ్చాక కనీసం అప్రిషియేషన్ లేదు కదా. అది నేనైతే ఇంకా బాగా ఆడేసేదాన్ని, నేనైతే తిరగదీసి ఆడేసేదాన్ని అన్నది. నెక్స్ట్ నిన్న కూడా నిఖిల్ అయినా డీమోన్ అయినా ఎవరైనా అనవసరం, నేను వన్స్ దిగానంటే కింద మీద చూడను, చేతులు ఇరిగిన భూమి బద్దలైనా అన్నట్టు ఒక డైలాగులు కొట్టింది. మరి ఆ విషయంలో అంత ఫోర్స్గా నేను వాళ్ళు పొడిచిన టాస్క్లన్నీ నేను పొడి చేస్తా కుమ్మేస్తా అన్నప్పుడు ఇక్కడ ఉమెన్ కార్డ్ ఎందుకు తీసింది? మరి అమ్మాయిల్ని స్మూత్గా పువ్వులా డీల్ చేయాలని ఈ తొకలో డైలాగులన్నీ ఎందుకు పెట్టాలా? ఖచ్చితంగా 100% కాదు 1000% తనూజ సింపతి డ్రామా ప్లే చేసింది ఆ రోజు, నో డౌట్. అప్పుడు డీమాన్ పవన్ అప్పటికి అన్నాడు, సరదాగా స్టార్ట్ చేసి సీరియస్ చేసేస్తున్నావు, నిందలు వేసేస్తున్నావు అంటే నిందలేరా, ఏం ఎలా చేస్తావు నువ్వు, అసలు ఎలా ఫోర్స్గా ఇచ్చేస్తావు, దాని దెబ్బకి నేను పడిపోయేదాన్ని అన్నట్టు చెప్పింది. ఇలా జస్ట్ టచ్ చేస్తేనే పడిపోయేదాను, మరి అన్ని ఆకాశం బద్దలైపోయిన మాటలు ఎందుకు, నేను అలా పొడి చేస్తా, డీమాన్ పవన్ని అటు ఉతికేస్తా, నిఖిల్ని ఇచ్చేసేస్తా అన్నట్టు అన్న మాటలు కోటలు దాటకూడదు కదా. ఎప్పుడు ఒకేలా ఉండాలి. అంటే తన వరకు వచ్చినప్పుడు ఒకలా మాట్లాడుతుంది, లేనప్పుడు ఎదుటి మీద నిందేయాల్సినప్పుడు ఇంకోసారి మాట్లాడుతుంది. నేను ఇదే చెప్పా కదా ఇంతకు ముందు కూడా దివ్య విషయంలో, ఆ దివ్య తనకు నచ్చినట్టు తనకు పడలేదు కాబట్టి తీసేస్తే బర్నీని ఇన్వాల్వ్ చేసి ఏడ్చేసి చీదేసి దాని పెద్ద పంచాయతీ చేసింది తనుజే. ప్రతి ఇష్యూలో కూడా సింపతి డ్రామా అనేది ప్లే చేస్తుంది ఈవిడ. ఈరోజు ఇప్పటికీ కూడా దీన్ని కూడా అనకపోతే మరి బాగోదు ఈ దత్తపుత్రిక విషయంలో అని ఆ హోస్ట్తో ఇలా చెప్పించారేమో అనుకుంటున్నాను నేను. దానికి ఇంకోటి కూడా ఆ రోజు కూడా ఏంటంటే, ఆ రీతు ఉన్న ఆ రోజు చెప్పింది, నువ్వు నెట్టేసావు అని డీమన్ పవన్ నా టాస్క్లో. అది కూడా వీడియో ప్లే చేయడం మంచిది, ఎందుకంటే ఆవిడ క్లియర్గా నెట్టేసింది. ఇలాగా నెట్టేస్తే ఆయన వెళ్ళిపోయాడు, నేను ఎట్లా అని చెప్పి ఆ రోజు కూడా గొడవ వేసుకోబడింది, నోరేసి పడిపోయింది. నేను బర్నీ చెప్పినట్టు అల్లరి చేసేస్తుంది, గోల్ చేసేస్తుంది. అమ్మ నాయన నేను నీకు సపోర్ట్ చేశానంటే రీతు నన్ను బతకనివ్వదు అన్నట్టు బర్నీ ఏదైతే చెప్పాడో అలా నోరేసుకొని పడిపోయి బెదిరిస్తుంది ఆవిడ. వీకెండ్లో వచ్చిన సపోర్టు ప్లస్ ఏంటి ఓటింగు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆవిడకి ఎదురుకెళ్తే పచ్చడి అయిపోతాం, టిప్పర్ లారీ కింద పడినట్టు అయిపోతాం అనే ఫీలింగ్లో హౌస్ మేట్స్ ఉండడం వల్ల బెండ్ అయిపోయారు అందరూ. దాంతో ఈవిడ మామూలుగా లేదు, ఈవిడ తలకి ఇదైతే వ్యవహారం అయితే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ అనేది పడాలి. అది ఈరోజు ఎపిసోడ్లో పడుతుందని అనుకుంటున్నాం. ఇక్కడ చూపించింది అయితే మామూలు లైట్ కోటింగే, కానీ చూద్దాం మరి ఇంక ఎపిసోడ్లో ఏముంటుంది అనేది. 100% తనుజ చేసింది రాంగ్. ఇక రీతు అయితే సంచాలకురాలుగా డిజాస్టర్. ప్రతి సీజన్ ప్రతి వారం కూడా ఆవిడని సంచాలకురాలుగా పెడితే ఇంకా అవుట్. అక్కడ డీమోన్ ఉన్నాడంటే ఇంకా దారుణం, కళ్ళు మూసిపోయేది.
ఆ రోజు రంగులు పూసిన టాస్క్లో ఆ బర్నియాలకి ఎంత అన్యాయం చేసిందో, డీమాన్ పవన్ విన్నర్ అని ప్రకటించింది, వీకెండ్లో గర్వభంగం అయ్యి ఆ కెప్టెన్ బ్యాడ్జ్ కూడా పీకేసినా ఈవిడ మారదు. నేను మొన్న కూడా అంతే, ఆ రూల్ పెట్టినప్పుడు అందరూ బయటికి వెళ్ళినప్పుడు పోవాలన్నప్పుడు 2 సార్లు పోయిన డీమాన్ పవన్ తీసేయాలి, కానీ తీలే. యాక్చువల్గా అక్కడ ఏంటి, ఆ రూలే రాంగ్ రూల్. అది లైన్ దాటితే అవుట్ అయిపోతారనే రూల్ పెట్టడమే రాంగ్ రూల్ అది. ఎందుకంటే ఇలాంటి టాస్కులు బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చి ఆడుకోవాలి అంతే. మెయిన్ ఇదేంటి, ఆ బుట్టలో ఎన్ని బాళ్ళు ఉన్నాయనేది చూసుకోవాలి. గీత దాటితే మళ్ళీ వచ్చి లోపలికి వచ్చేయాలి అనే రూల్ పెట్టాలి. ఆ రకంగా ఒకవేళ రూల్ పెట్టినప్పుడు అది ఫాలో అవ్వాలి, ఇప్పుడు ఫాలో అవ్వాలి. కాబట్టి రీతు విషయంలో అది కరెక్టే. కానీ సంజన విషయంలో నాకు అర్థం కాలే, అది ఏముంది, చిన్న డైలాగ్ అది. ఆఫ్టర్ ఆల్ అని అనేదానికి దానికి కూడా పెద్ద పంచాయతీ అయిపోయాయి. యాక్చువల్గా ఆ రోజు జరిగిన పంచాయతీలో ఈవిడ ఒక స్ట్రాటజీతో ఆడుతానని అన్నప్పుడు నువ్వేం ఆడట్లేదు అని సంచాలకురాలు డైరెక్ట్గా వచ్చి నువ్వేం ఆడుతున్నావు, అసలు ఏం ఆడలేదు కాబట్టి నీ దాంట్లో బొట్టలు ఉన్నాయంటే నువ్వెవరు అసలు నా స్ట్రాటజీ గురించి ఇచ్చేయడానికి, ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు అని అన్నది. అది పెద్ద బూతు కాదు, ఇది కాదు. దానికి కూడా పెద్ద పంచాయతీ పెట్టినప్పుడు ఇలాంటి పెట్టాల్సి వస్తే చాలా పంచాయతీలు పెట్టాలి. ఇప్పుడు ఇదైతే ఆఫ్టర్ ఆల్ విషయంలో అంత పంచాయతీ పెడితే ఇక ప్రతి మాట విషయంలో కూడా చాలా పంచాయతీలు పెట్టాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే అందరి విషయంలో ఒకలాగా ఉండట్లేదు అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ జడ్జిమెంట్ కానీ ఇది. నెక్స్ట్ ఆ టవర్ టాస్క్లో సుమన్ శెట్టి అండ్ సంజన విషయంలో నీ సంచాలకుడిగా నీ నిర్ణయం కరెక్టా అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు కదా కళ్యాణ్ని. ఆ విషయంలో అతను ఇప్పుడు కూడా ఎస్ సార్ నాదే కరెక్ట్ అని అంటున్నాడు. కరెక్ట్ అది, అందుకే అప్పుడు హోస్ట్ అంటున్నాడు కదా, ఆ రోజు హౌస్ అంతా చెప్తుంది, తనుజ కూడా చెప్తుంది, అందరూ చెప్తున్నా వినవా అంటే ఎందుకు వినాలి సార్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే ఫైనల్గా నాది కదా సార్ డెసిషన్ అని. నిజమే, ఆయన ఆ రోజు చేసింది 100% కరెక్ట్. కళ్యాణ్ ఏదైతే చేశాడో 100% కరెక్ట్. అతను అది చేయకుండా సుమన్ శెట్టి వైపు వెళ్ళిపోయి వంకర టెంకరగా ఉన్న టవర్కి మార్కులు వేసి ఇచ్చేసి అతనే విన్నర్ అని ప్రాక్టీస్ ఉంటే, స్ట్రైట్గా ఉన్న సంజన టవర్ని ఇవ్వకపోయి ఉంటే నిజంగా అతను అన్నట్టు ట్రోలింగ్ అయ్యేవాడు అతను. ఎందుకంటే స్ట్రైట్గా ఇంత పర్ఫెక్ట్గా ఉన్న టవర్ని వదిలేసి ఆ టవర్ ఏంటని. నెక్స్ట్ ఇంకోటి ఆ డబ్బా ముందు పెట్టాడు అంటున్నారు. యాక్చువల్గా మన ప్రోమోలో కానీ ఎపిసోడ్లో కానీ చూపించింది ఏంటంటే ముందు సంజన పెట్టింది, తర్వాత సుమన్ శెట్టి పెట్టినట్టే చూపిస్తున్నారు. కాదు సార్, లైవ్లో ముందు సంజన పెట్టింది పడిపోయిన తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి పెట్టాడు, ఆ తర్వాత మళ్ళీ సంజన పెట్టిందని అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇది లైవ్లో జరిగింది సార్ అది అని. కాకపోతే మనకి ఎపిసోడ్లో కానీ ప్రోమోలో కానీ చూపించిందంతా ఏంటంటే ముందు సంజన 6 పెట్టేసిన తర్వాత సుమన్ శెట్టి నెక్స్ట్ పెడుతున్నాడు, పెట్టిందే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైందంటే ఇద్దరు కొంచెం వంకర టెంకరగా ఉన్నదాన్ని సంజన ఇంకా బజర్ రావడానికి ముందే సంజన స్ట్రైట్గా సెట్ చేసుకున్నప్పుడు ఏంటి, ఫైనల్ డెసిషన్ ఇచ్చినప్పుడు ఎవరిదైతే పర్ఫెక్ట్గా ఉందో అది ఇస్తాను అది ఆయన ఇచ్చేశాడు. అందుకనే ఆ రోజు తనూజ కానీ నెక్స్ట్ దివ్య కానీ అతని మీద నోరేసుకు పడిపోయారు. నువ్వు ఫెయిల్డ్ సంచాలకు, నువ్వు ఆ సంచాలకు ఈ సంచాలకులని అతను బెదిరించి అన్ని రకాలుగా భయపెట్టాలని చూశారు. ఎందుకంటే సుమన్ శెట్టిని అక్కడ విన్నర్ని చేయాలనే తాపత్రయంతో వీళ్ళిద్దరు పాకులాడారు, ఎవరు తనూజ ఉన్నో దివ్య. బట్ అతను మాత్రం మాట మీద నిలబడ్డాడు. ఆ మాట మీద నేను ఫేస్ చేయాల్సి, మీకు నచ్చితే మీరు సంచాలకులు ఉన్నప్పుడు ఇచ్చుకోండి, నేను మాత్రం ఇవ్వమని అన్నాడు. ఆ మాట మీద నిలబడ్డబట్టే ఈరోజు కళ్యాణ్ అనే వ్యక్తికి అబాండం తప్పింది. లేదంటే స్ట్రైట్గా మంచిగా ఉన్న టవర్ను కాదని అటు ఇచ్చారు అని నిందపడిపోను. నెక్స్ట్ ఇక్కడ తనూజ చెప్తున్న పాయింట్ కూడా మనం దాని గురించి కూడా మాట్లాడాలి. ఏంటంటే టాస్క్ మొదలవడానికి ముందు ఎవరు ఎలా వంకర టెంకరగా ఉందా ఎలా ఉందా కాదు, నాకు ఎవరిది హైట్ అయితే వాళ్ళది ఇస్తాను అన్నాడు అని. కరెక్టే అయి ఉండొచ్చు. టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందు హైట్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళది ఇస్తాను అని అనడంలో అతను తప్పే లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు హైటు ఈక్వల్గానే ఉంది. అతను అనేది ఏంటి, ఎవరి హైట్ ఎక్కువగా ఉంటే వాళ్ళది ఇస్తానన్నాడు. ఇప్పుడు సంజనాది ఒక 5 బాక్సులు పెట్టి స్ట్రైట్గా ఉండి సుమన్ శెట్టిది 6 బాక్సులు పెట్టి వంకర టెంకరగా ఉందనుకో, అప్పుడు సుమన్ శెట్టికి ఇచ్చేయచ్చు. అతను చెప్పింది హైట్ మ్యాటర్స్, అక్కడ హైటేనే చూస్తాను అన్నప్పుడు హైట్ మ్యాటర్స్ అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరిది ఈక్వల్ హైట్ ఉన్నప్పుడు ఎవరిది పర్ఫెక్ట్ ఉందనేది చూసుకోవడం తప్పులేదు కదా. ఏమాత్రం లాజిక్ తెలియకుండా తను ఎలా గేమ్ ఆడుతుంది నాకు అర్థం కావట్లా. హోస్ట్ అది అడగాలి అక్కడ. ఇప్పుడు హైట్ ప్రయారిటీ ఇస్తాను అన్నాడు, ఒకరిది హైట్ ఎక్కువ ఉన్నప్పుడు రెండో వాళ్ళది హైట్ తక్కువ ఉంటే అలాగే ఆ టైంలో ఓకే. కానీ హైట్తో సంబంధమే లేకుండా ఇద్దరిది ఈక్వల్ హైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఎవరిది ఉందో అది ఇవ్వడమే కరెక్ట్ కదా. అందుకే అది అతను ఇచ్చాడు. 100% అప్రిషియేట్ చేయాలి కళ్యాణ్ని. అలా కాకుండా రివర్స్లో అతను ఇచ్చేసి ఉంటే మాత్రం తనుజాకి ఇక్కడ కూడా ఫేవర్ చేసినట్టు అవుద్ది. ఎందుకంటే ప్రతి వారం ఆ సుమన్ శెట్టికి భజన, తనుజకి భజన. ఏంది ఆ ఎలివేషన్లో జాకీలు పెట్టి లేపడం? కొంచెమైనా ఉండాలి కదా, అక్కడ ఫెయిర్నెస్ ఉండాలి కదా. అక్కడ తనుజ ఉంటే ఫెయిర్నెస్ లేకుండా మారిపోద్దా? లేదా సుమన్ శెట్టికి రోజు జాకీలు డబ్బాలు పెట్టి పొగడాలా? ఉన్నది ఉన్నట్టు పర్ఫెక్ట్గా చెప్తే ఆడియన్స్కి ఇది అవుద్ది. ఇప్పటికే ఆల్రెడీ బిస్కెట్ అయిపోయింది. కనీసం ఇప్పటికైనా ఉన్నది ఉన్నట్టుగా ఫెయిర్గా గేమ్ ఇచ్చేస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదంటే ఆ ఇంట్రెస్ట్ కూడా సమర్పయామే. ఇది నా ఒపీనియన్.
ఉంటా. బై బై. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.